రేటు మాట్లాడాను, కానీ ఎలాంటి డబ్బులు కూడా నా దగ్గర లేవు. నేను యేసయ్యని ఏమని అడిగానో తెలుసా? యేసయ్య, నువ్వు నాకు మందిరం చూపించావు, ఏ స్థలంలో చూపించావు ఆ స్థలమే ఖాళీగా ఉంచావు మందిరం కడతానికి. ఈ రెండు చేసావు, మూడో పని కూడా నువ్వే చేస్తావు. అంటే మూడో పని అంటే ఏంటి? దాన్ని కొనడానికి డబ్బులు, మందిరం కడతానికి డబ్బులు. ఈ పనులు కూడా యేసయ్య చేస్తాడు. కానీ నేను ఎవరిని కూడా నాకు తెలిసిన వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను మందిరం కడుతున్నాను, మీరు సహాయం చేయండి అని నేను అడగట్లా. ఎందుకంటే మన యేసయ్య గొప్ప దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, సర్వము నిర్మించిన దేవుడు, నిర్మించుచున్న దేవుడై ఉన్నాడు కనుక నేను అందరి దగ్గరికి వెళ్ళి నేను ఎందుకు అడగాలి? నేను ఆయన పాదాల దగ్గరే మొర్ర పెట్టుచున్నా. అయ్యా నువ్వు నాకు చూపించావు, నువ్వు నాకు తాళాలు ఇచ్చావు, నువ్వే ఏ బిడ్డతో మాట్లాడతావో మాట్లాడు, ఏ బిడ్డ హృదయంలో నువ్వు ప్రేరేపణ చేస్తావో చెయ్యి. ఆ బిడ్డలే వచ్చి ఈ సందేశం విన్నా, యూట్యూబ్ లో ఈ సందేశం విన్నా ఏ బిడ్డల్లో ఏ బిడ్డతో నువ్వు మాట్లాడతావో నాకైతే తెలియదు. నువ్వే మాట్లాడి, అయ్యా మందిరానికి స్థలానికి ఎంత ఖర్చు అయింది, మందిరానికి ఎంత ఖర్చు అయింది అని నా తండ్రి నువ్వే వాళ్ళని నడిపించు. నేనైతే ఎక్కడికి వెళ్ళను, నేనైతే ఎవరిని అడగను. ఎందుకంటే నీ పట్ల నాకు పరిపూర్ణ విశ్వాసం అని నేను ఒక యూట్యూబ్ లో మాత్రమే నేను చెప్పుచున్నానండి. ఈ సందేశం విని యేసయ్య మీతో మాట్లాడి, మీ ఆత్మతో మాట్లాడి మీకు ప్రేరేపణ కనుక కలిగితే ఖచ్చితంగా మీరు రావచ్చు చర్చికి, పనులకి, చర్చి స్థలం కొనడానికి, చర్చి వర్క్ చేస్తానికి మీరు ఖచ్చితంగా మన ట్రస్ట్ కి డొనేట్ చేయొచ్చండి. కింద స్క్రోలింగ్ వస్తూ ఉంటుంది, మన ట్రస్ట్ మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా వస్తూ ఉంటాయండి. బ్యాంక్ అకౌంట్ నెంబర్ వస్తూ ఉంటుంది. తర్వాత అదే విధముగా QR కోడ్ కూడా ఉందండి, స్కానింగ్ కూడా చేయొచ్చండి. స్కాన్ చేసి కూడా అమౌంట్ కొట్టచ్చు. కానీ ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే, దేవుడి పైన ప్రేమ ఉండి యేసయ్య ప్రేరేపించబడి యేసయ్య మాట్లాడితేనే మీరు ముందుకు రండి, మీ చెయ్యి వేయండి, మీరు యేసయ్య దీవెనల్ని పొందండి. నేను ఆయన నాకు చూపించిన దేవుడు మీతో మాట్లాడే దేవుడు. అందుకే నేను పరిపూర్ణ విశ్వాసంతో ఉన్నానండి. దేనికంటే యేసయ్య నన్ను నమ్మితే నా మహిమను చూస్తా అని వాగ్దానం ఇచ్చిన దేవుడై ఉన్నాడు కనుక అందుకే నేను యూట్యూబ్ లో చెప్తున్నాను. దీనికన్నా ముందు మన అందరం కూడా ఈ సందేశం విన్న ప్రతి ఒక్కరు కూడా ఒక ముఖ్యమైన పని చేయాలి. ఏమిటి ఆ పని అనగా, ఈ సందేశం విన్న ప్రతి ఒక్కరు కూడా మందిరం కొరకు ప్రార్థన చేయండి. మనకి అన్నింటికన్నా కూడా ముఖ్యమైనది ప్రార్థన అయ్యింది గనక, దేవా ఆ బిడ్డకి దర్శనం